హల్లెలూయా. ప్రభువును మన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈరోజు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథము 4:14లో, నీవు ఈ సమయమును బట్టి ఏమియూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును అని చెప్పేసి. ఇలాగా ఈ వాక్యాన్ని కనుక మనము ఆలోచన చేస్తే కొన్నిసార్లు కొంతమంది ఒక బలవంతుడైన వారి చేతిలో చిక్కుకొని విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంటారు చాలా చోట్ల. అది నిరుపేదలు కానీ, లేకపోతే నిస్సహాయ స్థితిలో ఉన్నవారు కానీ, అలాంటి యొక్క ప్రయత్నం చేసినప్పుడు ఎవరు నన్ను విడిపించగలరు, ఎవరు మా పక్షాన నిలబడగలరు అని చెప్పేసి చాలామంది ఆలోచన ఆ యొక్క ఇబ్బందిలోనూ ఆ యొక్క బాధలోనూ ఉన్నప్పుడు మాకు దిక్కెవరు అని మనుషుల వైపు చాలామంది వాళ్ళ యొక్క చూపు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, తలంపులు కానీ నిలబెట్టుకుంటారు. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడంటేని, ఒక మనిషికి సహాయం చేయాలంటే మరొక మనిషిని నిలబెడతాడు. ఈ విధంగాను మనిషికి మనిషే సహాయపడాలి అన్నట్టుగా దేవుడు, మన తండ్రి అయిన దేవుడు వెనకుండి కార్యం చేసినప్పటికీ కూడా ముందు బహిరంగంగా కనిపించేది మనిషి. తన యొక్క ప్రవర్త కానీ, లేకపోతే ఒక రాజుని కానీ, ఒక రాణిని కానీ ఎదురుగా తన యొక్క కార్యము చేయటానికి ఆయన నిలబెడతాడు ఎదురుగా. ఈ క్రమంలోనూ ఇక్కడ మనము కొన్నిసార్లు ఏంటంటే మనకి సహాయము ఏ దిక్కు నుండి వస్తుంది అనేది మనము ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ, మనకున్న ఆ యొక్క సందర్భాన్ని బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నప్పుడు మనము దేవుని మీద కనుక ఆధారపడితే యూదులకి సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది అని చెప్పేసి మొర్దెకయి తన యొక్క కుమార్తె అయిన ఆ యొక్క ఎస్తేరు రాణితో పలుకుతున్న మాటలు. ఎందుకంటే అప్పటికేని యూదులు ఆ యొక్క హామాను అనే ఒక దుర్మార్గుడు యొక్క పన్నాగానికి బలవుతానికి బలిగా ఎర్రగాను అతను సిద్ధం చేసినప్పుడు యూదులందరినీ కూడా ఆ యొక్క రాజు శాసనాన్ని మార్చడానికి కానీ, లేకపోతే ఆ యొక్క రాజు యొక్క ఆ యొక్క ఉంగరము చేత ఏదైతే ముద్రించాడో ఆ శాసనము మార్చడానికి కానీ ఎటువంటి అధికారము లేనప్పుడు ఈ యొక్క మొర్దెకై అనే అతను ఎస్తేరుని హెచ్చరిస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భంలో మాటలు ఇవి కదా. ఇక్కడ నీవు గనక మౌనముగా ఉంటే యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది అని చెప్పేసి చెబుతున్నాడు. ఇలాగని కొన్నిసార్లు మనము కూడాను మనకంటే తక్కువ వారినో, లేదంటే ఏదన్నా సందర్భంలో, ఏదన్నా ఇబ్బందులోను, ఏదన్నా బాధలోను ఉన్నవారిని చూసి మనము గనక సహాయము చేయకపోతే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు కలుగజేసుకుంటాడు. అలాగా దేవుడు గనక కలగజేసుకున్నప్పుడు ఎంత ధనవంతుడైనా గొప్ప రాజైనా సరే వాళ్ళ ముందున్నప్పుడు యువతల పేదవాడి పక్షాన్ని, విధవరాళ్ళ పక్షాన్ని, లేదంటే తల్లిదండ్రులు లేని వారి పక్షాన్ని నేను నిలబడతాను, నేను వారి పక్షాన్ని నేను వ్యాజమాడతానన్న దేవుడు ఎప్పుడూ కూడాను శాతకాని వాళ్ళ పక్షాన్ని, నిస్సహాయకుల పక్షాన్ని, విధవరాళ్ళ పక్షాన్ని, తల్లిదండ్రులు లేని వారి పక్షాన్ని, మనము నమ్మిన దేవుడు వాళ్ళ పక్షాన్ని ఒక బలమైన అండగాను, తన యొక్క దక్షిణ హస్తము చాసి ఒక ఎత్తైన కోటగాను నిలబడతాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు కదా. ఈ యొక్క యూదులు అక్కడ ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ముందుగానే దేవుడు మన పక్షాన ప్రణాళిక సిద్ధం చేసి ఉంచుతాడు అనేది ఇక్కడ మనం ఈ యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, లేదంటే చూస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది కదా. ఎస్తేరుని దేవుడు ముందుగానే సిద్ధపరిచి యూదుల యొక్క రక్షణ కొరకు ఆ యొక్క షూషాను కోటలోను ముందుగానే రాణిగా స్థిరపరిచాడు దేవుడు. అందుకని ఏదైతే హామాను ఉన్నాడో ఉరికొయ్య నాటించి ఈ యొక్క మొర్దెకైని
ఉరిదీయించాలని చెప్పేసి ముందుగా ప్లాన్ చేసుకున్న హామాను ఏదైతే ఎదటి వాళ్ళని మనం మోసగించాలని, లేదంటే ఎదటి వాళ్ళని మనం తక్కువ చేయాలని, ఎదటి వాళ్ళ యొక్క పతనాన్ని మనం కోరుకోవాలని ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పకుండా కలగజేసుకుంటాడు. ఏదైతే ఉరికొయ్య నాటాడో ఆ ఉరికొయ్య మీదే హామాను ఉరితీయబడ్డాడు. దానిని మనం గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే ఎప్పుడూ కూడా దేవుడు ఒక మనిషి నుంచి మరొక మనిషికి హెల్ప్ చేసే విధముగాను లేదంటే సహాయము చేయటానికి దేవుడు మనిషినే నిలబెడతాడు, కానీ తాను మాత్రం వెనకుండి క్రియ జరిగిస్తూ ఉంటాడు. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు అనేక మంది విషయాల్లో అనేకమైన గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఇలాంటి యొక్క ప్రయత్నాలు మనం జీవగ్రంథంలో అనేకమైనవి చూస్తూ ఉంటాం. దానిలోనే భాగంగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్.